కూడవెల్లి వాగు జాతర ప్రారంభమైన సందర్భంగా సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో పెద్ద చెరువులో ప్రత్యేక పూజలు చేశారు. చెరువు కట్ట మీద వెలిసిన కట్టమైసమ్మ తల్లికి, ఎల్లమ్మ తల్లికి, హనుమాన్ స్వామికి కొబ్బరికాయలు కొట్టి విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ కూడవెల్లి వాగు జాతర ప్రారంభమైన సందర్భంగా కూడవెల్లి జన్మస్థలమైన చేబర్తి పెద్ద చెరువులో ప్రత్యేక పూజలు నిర్వహించి పెద్ద చెరువును పర్యాటక ప్రాంతంగా చేయాలని ప్రభుత్వానికి విన్నవించారు. దాదాపు 108 ఎకరాల విస్తీర్ణం కలిగిన పెద్ద చెరువు ద్వారా దాదాపు 300 ఎకరాల ఆయకట్టు ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించి అభివృద్ధి చేయాలని కోరుతున్నారు. సిద్దిపేట జిల్లా పాత దుబ్బాక మండలం, ప్రస్తుత భూంపల్లి అక్బర్పేట మండలంలో చాలా గొప్ప పేరున్నటువంటి కూడవెల్లి వాగు జాతర అందరికీ విదితమే. ఆ కూడవెల్లి వాగు పుట్టుక చేబర్తి పెద్ద చెరువు అనే విషయాన్ని చాలామందికి తెలియదు. అది మాకు కూడా కొంతవరకు తెలియలేకుండా ఇంతకుముందు. అయినప్పటికీ కూడా చేబర్తి వాసనమైన మేమందరం కూడా మా చేబర్తి చెరువు నీళ్ళే అక్కడ కూడవెల్లి వాగు అందరి భక్తులను కూడా తడుపుతుందనే విషయంలో మేము చాలా సంతోషిస్తూ ఉన్నాం. గోదావరి పుట్టుక త్రయంబకేశ్వరుని దగ్గర పుట్టినప్పుడు ఆ త్రయంబకేశ్వరుని ఇప్పటికీ కూడా ప్రాచుర్యంలో ఉన్నది, పుస్తకాలలో కూడా లిఖించబడి జరిగింది. కానీ కూడవెల్లి వాగు పుట్టుక, కూడవెల్లి వాగు జాతర రాష్ట్రంలోనే అత్యంత ఒక వైభవంగా రామలింగేశ్వర స్వామిని కొలుచుకునేటువంటి వాళ్ళు ఆ పుట్టుకను కనీసం చరిత్రలో కానీ ఎప్పుడూ కూడా డిస్కస్ చేయలేదు. అంటే దాని ఆనవాళ్ళు కూడా కనిపించడం లేదు. ఆ విషయాన్ని మేము దృష్టిలో పెట్టుకొని చేబర్తి గ్రామ పెద్దలు, యువకులు అందరం కలిసి ఇవాళ మాఘ అమావాస్య ఈ రోజు మొదలుకొని 3 రోజుల పాటు రామలింగేశ్వర స్వామి జాతర కూడవెల్లి వాగులో జరుగుతుంది. కాబట్టి మేమందరం కూడా మా కూడవెల్లి వాగు పుట్టుకైనటువంటి మా చేబర్తి గ్రామంలో ఉన్నటువంటి యువకులందరం, మా పెద్ద చెరువు ఇక్కడే జన్మస్థలం కాబట్టి మేమందరం కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఈ కూడవెల్లి వాగు పుట్టుక ఏదైతే చేబర్తి గ్రామంలో ఉందో అక్కడ జరిగేటువంటి బోనాల జాతర ప్రారంభించుకొని మేము కూడా ఇక్కడ కట్ట మీదనే మా గ్రామస్తులందరం కూడా కలిసి మహిళలు, పిల్లలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఈ జాతర కార్యక్రమంలో పాల్గొంటాం. ఈ ప్రభుత్వాలు, ముఖ్యంగా ప్రభుత్వానికి మేము విజ్ఞప్తి చేసేది, గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ వాగును కూడా వాళ్ళు కొలుచుకోవడం జరిగింది. వాళ్ళందరూ సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో కూడవెల్లి వాగు జన్మస్థలమైనటువంటి పెద్ద చెరువు ప్రాంతంలో కూడవెల్లి వాగు పుట్టిన గ్రామంగా చేబర్తి వాసులం అందరం గర్వపడతా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద జాతర ఉత్సవాలు జరుపుతున్న సందర్భంగా మా గ్రామస్తులం అందరం కలిసి పెద్ద చెరువు వద్ద చిన్న పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. ప్రభుత్వం వెంటనే మా పెద్ద చెరువుకు అభివృద్ధికి నిధులు కేటాయించి ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా మార్చాలనే ఒక చిన్న సంకల్పంతో ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సంతోషం. ఈరోజు సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామంలో పెద్ద చెరువు వద్ద కూడవెల్లి జన్మస్థలమైనటువంటి ఈ వాగు దగ్గర మేమందరం కూడా ఉన్నాం. ఇక్కడ ఇదొక ప్రశస్తమైనటువంటి రోజు. ఈరోజు మాఘ అమావాస్య రోజు ఈ కూడవెల్లి రామలింగేశ్వర స్వామికి సంబంధించినటువంటి జాతర ప్రారంభమవుతోంది. దానికి సంబంధించి చేబర్తి గ్రామంలో ఈ కూడవెల్లి వాగు జన్మించింది. ఎట్లయితే గోదావరి పుట్టుక, కృష్ణానది పుట్టుక ఎలా అయితే మనం గొప్పగా చెప్పుకుంటున్నామో అట్లనే మేము ఈ ఊర్లో పుట్టినందుకు, కూడవెల్లి వాగు జన్మస్థలంలో మేము పుట్టినందుకు మేము సంతోషిస్తున్నాం, గర్విస్తున్నాం. టెక్నికల్గా ఈ ప్రాంతం జియోగ్రఫికల్గా సముద్ర మట్టానికి 600 పైగా మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ నుంచి గ్రావిటీ ద్వారా నీరు గోదావరిలో కలవడానికి మనం ఏ పంపింగ్ చేయకుండా కానీ వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి గౌరవ కేసీఆర్ గారు గతంలో ఇక్కడనే కొండపోచమ్మ రిజర్వాయర్ మా చెరువు పైననే కట్టడం జరిగింది. అంటే గ్రావిటీ ద్వారా ఈ నీటిని మళ్ళీ గోదావరిలోకి మళ్ళీ పంపింగ్ చేసి మళ్ళీ పంపించడానికి అవకాశం ఉంది. కాబట్టి మేము ఒకటే కోరుతా ఉన్నాం, ఇక్కడ జరిగినటువంటి ఏదైతే గతంలో అభివృద్ధి ఏదైతుందో మా కూడవెల్లి వాగు జన్మస్థలమైన చేబర్తికి నిజంగానే మా ఊరు పేరు అక్కడక్కడ ఎక్కడ కూడా చరిత్రలో లేదు. ఎక్కడ దీనికి సంబంధించిన ఒక సాయి. నమస్కారం. సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం చేబర్తి గ్రామం. ఇక్కడ మన చేబర్తి చెరువులో పెద్ద చెరువు అనేది 108 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇక్కడ చెరువు నిండగానే ఎన్నో కిలోమీటర్ల మైళ్ళ దూరం ప్రయాణించి ఎంతో మందికి జీవనోపాధిగా ఉంటున్న ఈ వాగు మనకు ఇక్కడ జరుగుతున్న వాగు ఏంటంటే కూడవెల్లి వాగు. ఈ కూడవెల్లి వాగుకు ఎక్కడో
పూజలు పునస్కారాలు చేసుకుంటున్నారు. అక్కడ జన్మస్థలాన్ని మర్చిపోయి ఎక్కడో పూజలు చేస్తున్నారు. ఆ రామలింగేశ్వర స్వామికి మా చెరువు నిండితేనే ఆ అభిషేకానికి నీళ్ళు వెళ్ళే మా ఇక్కడ పుట్టుకనే మా చెరువు నుంచి వెళ్తున్నాయి నీళ్ళు. అటువంటి స్థలమైన మా చెరువును ఎంతో సుందరికంగా చేయాలని మరీ కోరుతున్నాము. ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కానీ పర్యాటకులకు మరియు వేరే విలేజ్లల్లో అనుసంధానంగా ఉన్న గంగాపూర్ చేబర్తికి అనుసంధానంగా ఉన్న రోడ్డు ఇది డెవలప్మెంట్ చేయాలని మరీ కోరుకుంటున్నాము. అప్పుడు హరీష్ రావు కూడా ఎడ్ల బండి మీద ఊరేగింపుగా తీసుకొచ్చినాము. ఇది